ప్రతిపక్ష నేతల విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి. పల్లా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. అలంకరణ అనేది ఆడవాళ్లకు ఆభరణమని, అటువంటి అలంకరణపై వ్యాఖ్యలు చేయడం వైసీపీకే చెందిందని తీవ్రంగా మండిపడ్డారు. ఒక దళిత మహిళా కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఎదిగే తీరుని మనం స్ఫూర్తిగా తీసుకోవాలని, ఇలా మానసిక క్షోభకు గురిచేసి విమర్శలను చేయడం సరికాదన్నారు. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని గుడివాడ అమర్నాథ్ బేషరతుగా అనిత గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నమస్కారం. రాజకీయ నాయకులు ఎవరైనా సరే విమర్శ చేస్తే అది నిర్మాణాత్మకంగా ఉండాలి, ఉందాగా ఉండాలి. కానీ ఈ మధ్యన మరి గుడివాడ అమర్నాథ్ గారు మహిళా హోంమంత్రికి సంబంధించి అనిత గారి గురించి ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఉంది. అంతకంటే ఒక మహిళా లోకాన్నే కించపరిచే విధంగా మాట్లాడేటట్టుగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన హోంమంత్రి గారి మీద విమర్శ చేస్తూ ఆవిడకి కేజీ ఉంటుంది, కేజీ రాసుకొని ముఖానికి పూసుకొని వస్తుందని ఒక విమర్శ చేశారు. అది చాలా తప్పుడు విధానం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అది బేషరతుగా కూడా క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి. ఇప్పుడు మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మన మహిళా సోదరుమణులు ఉన్నారు. ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళాలి అంటే అందంగా తయారవమనే చెప్తాం మనం. ప్రతి మహిళ కూడా ఎక్కువగా తనకి ఇచ్చినటువంటి డబ్బులు ఆ అందంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. అది అన్ని కుటుంబాల్లో కూడా అలాగా. ఇప్పుడు మనం బయటకు వచ్చేటువంటి మహిళల్ని మన సొంత చెల్లుల్లాగా తల్లిలాగా చూడాల్సింది పోయి విమర్శ చేయడం మంచి పద్ధతి కాదు. అది అందులో ఒక దళిత మహిళ, ఈరోజు మనం రిజర్వేషన్లు కల్పిస్తున్న దళితులు రావాలి, దళిత మహిళలు రావాలి, రాజకీయంలోకి రావాలి, రాణించాలి, సమాజం స్థాపన చేయాలి అంటే అన్ని వర్గాల వారికి కూడా మన అవకాశం కల్పించాలి. ప్రముఖంగా మహిళలకే మంచి పాత్ర రాజకీయంలో ఇవ్వాలని చెప్పేసి అందరూ ఆలోచన చేస్తుంటే, ఇలాగ వచ్చినటువంటి మహిళలపైన వాళ్ళు వేషధారణ మీద విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ కోపం ఉందనుకోండి, విధానపరమైనటువంటి ఆలోచన మీద చేయండి. పోనీ మీ వెహికల్ వాడుకున్నారని చెప్పారు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ మీకు ఉన్నాయంటున్నారు, ఓకే, మంచిదే. కానీ మహిళ అందం పైన, మహిళ తయారయ్యే విధానం పైన, తను మేకప్ వేసుకుంటుందనే మాటల మీద చాలా బాధ కలిగించినటువంటి విషయాలు ఇవి. ఇది ఎవరైనా సరే ఎవరికైనా వ్యక్తిగతంగా ఏమైనా ఉందా ఇందులో? మనకు చేతనైతే మనం ప్రతి విమర్శ ఉండాలి. ఆ విమర్శ కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. కనుక నేను ఇప్పటికైనా తెలియజేస్తున్నాను, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడొద్దు. వాళ్ళ వేషధారణ మీద కించపరచడానికి ఎవరికి కూడా హక్కు లేదు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. మీకేమైనా అసభ్యకరంగా ఉన్నారా? మీకు అసభ్యకరంగా బట్టలు వేసుకున్నారా? వాటి మీద ఒక మాట మాట్లాడారంటే ఒక అర్థం ఉంటుంది. కానీ నిండుగా తను ఎప్పుడు కూడా చీర కట్టుకుంటుంది, నిండుగా తన బొట్టు పెట్టుకుంటుంది. వస్తే ఆ మేకప్ మీద వాటి మీద మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇది సభ్య సమాజం ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా సరే మీరు ఏదైతే విమర్శలు చేశారో ఆ విమర్శలు ఉపసంహరించుకోవాలి. లేకపోతే రేపు మహిళా లోకం ఊరుకోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అలాగే ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వంలో కూడా ప్రతిదీ రాజకీయం చేయడమే ప్రతిపక్షానికి ఒకటే తెలియజేస్తున్నానండి. ప్రతిదీ రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇండస్ట్రీల్లోనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మొన్న ఒక దగ్గర యాక్సిడెంట్ జరిగితే ఒరిస్సాకు సంబంధించిన కుర్రాడు 3 లక్షలు ఇచ్చి పంపించేశారు. మనం ప్రతిదీ రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అది ఖచ్చితంగా ఆ భారం కంపెనీ మీదే పడుతుంది. 1 అంటారు, 2 కోట్లు అంటారు, 3 కోట్లు అంటారు, అన్నీ అంటారు. కానీ న్యాయం అనేది, న్యాయధర్మాన్ని అనేది అందరికీ సమానంగా ఉండాలి కదా. ప్రాణం అంటే ఎవరిదైనా ప్రాణమే. దాంట్లో ఈరోజు మేము ఉన్నాం కనుక రాత్రికి మేము కేంద్ర మంత్రిని తీసుకురావడం జరిగింది. ఈసారికి 5 సార్లు కేంద్ర మంత్రిని ఈ 2 సంవత్సరాల్లో తీసుకొచ్చాం. ఈరోజు ప్లాంట్ని ఫుల్ కెపాసిటీ మీద రన్ చేస్తున్నాం. దీన్ని ఇంకా ఏ విధంగా దీన్ని ఇంకా లాభాల బాటలోకి తేవాలి అన్న అహర్నిశలు కృషి చేస్తున్నాం. చెప్పానండి, గత 2 సంవత్సరాలుగా ఎంత కెపాసిటీ మీద నడిచిందో గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో ఏ పర్సెంటేజ్ మీద నడిచిందో చెప్పానండి. ప్రమాదాలను ఏ విధంగా నివారించుకోవాలన్నది అటు మేనేజ్మెంటు, ఎంప్లాయీస్, అక్కడ కార్మికులు అందరూ చూసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ నాయకులుగా మేము ఆ డబ్బులు తేగలం. అరే దీన్ని ఎలాగైనా ఈ 38,000 కోట్లకి ఇప్పటికే నష్టానికి వెళ్ళింది. ఈ నష్టాల ఊబి నుంచి ఎలాగ బయటకు తీసుకురావాలి, 8,000 మంది నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి, ఆ పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అట్లీస్ట్ మెయింటెనెన్స్ లేదని పెట్టాలంటే దానికి ఉన్నటువంటి అక్కడ కార్మిక నాయకులు అందరూ కూడా సహకరించాలి. అర్ధాంతరంగా బయట వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. ప్లాంట్ లాసుల్లో ఉన్న